ఇలా వచ్చావు? నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఏడ్చోలే, మా నాన్న చూస్తే బాగోదు. వెళ్ళు. మీ నాన్నగారు వచ్చారా? ఎక్కడ? మావయ్య, హే, మావయ్య. ఏదో తీసుకొని శంకర్ అదిగో మా నాన్న వచ్చాడు, వెళ్ళిపో ప్లీజ్. మావయ్య గారిని పరిచయం చేయవా ప్లీజ్? ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, నువ్వు రా చెప్తాను. ఇంత పొద్దున్నే ఎందుకు రమ్మన్నారు? ఒకసారి పరిచయం నాకేం తెలుసు? చేసుకోండి. కూడా ఏడుస్తావు కదా. ఇంకేం మాట్లాడు. మళ్ళీ నేను డోర్ తీసే వరకు బాత్రూమ్ లోనే ఉంటాను. సైలెంట్ గా ఉండు. ఓకే ఓకే. శంకర్ నాన్న ఎవరో పిలిచినట్టు అనిపించిందిరా. ఎవరు లేరు నాన్న. లేదు వినిపించిందే ఎరా. అదే వాళ్ళు వచ్చారు నాన్న. ఓహో లేదు సార్, మీ నాన్నగారు చెప్పింది కరెక్టే. మీ ఇంట్లో దొంగోడు పడ్డాడు. ఉరకవే, మా ఇంట్లో దొంగడు పట్టం ఏంటి? సార్ నా కళ్ళతో చూశాను, ఆ బాత్రూమ్ లో దూరాడు. ఓహో, అంటే ఇప్పుడు ఆ బాత్రూమ్ లో దొంగడు ఉన్నాడంటావు? అంటాను. లేకపోతే ఏం చేస్తావు? గుండు కొట్టించుకుంటాను. రండి చూపిస్తాను. రండి రండి చూడండి సార్, మీరే చూడండి. రే నువ్వు కూడా చూడరా. ఏంటయ్యా చూసేది? ఎవరున్నారు అక్కడ? చత్వరం వస్తే ఉన్నాయి కనపడవంట, ఈయనకి లేని కనపడుతున్నాయి. పదన్నా. దేంట్లోనే దూరింది. ఏమైంది? ఏంటయ్యా పెయింట్ అంతా అలా ముఖాన్ని పోసుకున్నావు? నేను వేసుకోలేదు సార్. మరి ఆ దొంగోడు. అసలు దొంగడు ఎక్కడున్నాడే? సార్ ఆ స్టోర్ రూమ్ లో దూరాడు. రండి చూపిస్తాను. ఓహో, బాత్రూమ్ అయిపోయింది, ఇప్పుడు స్టోర్ రూమ్ అన్నమాట. అలా పరిగెత్తకండి, జారి పడతారు. పడ్డం కాదు సార్, పట్టుకుని తీస్తాను. ఏంటయ్యా ఈ అవతారం? దొంగోడు పగబట్టేశాడు ఈ సార్. దొంగ పోలీస్ ఆట ఆపి ఇంటికెళ్ళి కిరసనాయలతో కడుక్కోండి. టేకప్ చేసిన కేసుని మధ్యలో బ్రేకప్ చేయకూడదు. ఆ దొంగోడిని ఎలాగైనా పట్టుకుని తీరుతాను సార్. అదిగో పైకి వెళ్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ కి ఇలా అయిపోయారు, పై ఫ్లోర్ కి వెళ్తే ఏమైపోతారో? ఏమైనా వదిలిపెట్టే సమస్య లేదు. కిటికీ తెరిచిందంటే ఇట్టే వెళ్ళుంటాడు. ముట్టిగారు, ముట్టిగారు. పూర్తిగా లేదు, తొక్కలేదు. Go, go. ఏంటయ్యా ఇది? నీకేమన్నా పిచ్చెక్కిందా? నాకు పిచ్చట్లేదు సార్. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టుకుని మీ అబ్బాయి మిమ్మల్ని పిచ్చోడిని చేస్తున్నాడు. ఒరే నేనే నీకు పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నా. అలాంటిది ఏదైనా ఉంటే మొహాట పడకుండా చెప్పి. అలాంటిది ఏం లేదు నాన్న. శంకర్, మావయ్య గారు అంత ఫ్రెండ్లీగా అడుగుతుంటే ఇంక దాచిపెట్టడం ఎందుకు? మావయ్య గారు, ఆయన చెప్పింది నిజమే. అమ్మాయి లక్షణంగా ఉంది. వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దాం. థ్యాంక్ యూ మావయ్య. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మూర్తి గారు, మా విషయం నాన్నకి ఎలా చెప్పాలని టెన్షన్ పడ్డాను. మీ దయవల్ల దారి క్లియర్ అయింది. థ్యాంక్స్ అండి. సర్లేండి, ఇంతకీ కుక్కకి ఇంజెక్షన్ చేయించాను. ఎందుకు ఇప్పుడు మీకు చేస్తాం బొడ్డు చుట్టూ? చెప్పవా రేయ్? సార్ ఎంత అడిగినా చెప్పడం లేదు సార్. హలో భుజంగరావు, నేను గౌరవ్ని. బాంబేలో ఒకసారి మీరు నాకు. నేను బాగున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? వెరీ గుడ్. దగ్గరే సిటీలో సీరియల్ గా జరుగుతున్న హత్య దోపిడీ కేసులో ఒకరిని పట్టుకున్నాం. ఒక చిన్న పనుంది, వీడి చేత మాట్లాడించాలి. 2 రోజులు కోర్టు లీవు. మీరు ఎప్పటిలాగే 7 రోజులు రిమాండ్ తీసుకోండి. నేను మా ఆఫీసర్ రవికమల్ వస్తాం. స్టేషన్ లో ఉంది సార్. ఎక్కడైనా బయట రూమ్ చెక్ చేసేవ్వండి. మిగతాది మేము చూసుకుంటాం. అయితే రేపు బయలుదేరి వచ్చేయండి. సరే సార్. రా. వద్దు సంజు. రమ్మంటుండే. సంజు వద్దు సంజు. ఏం కాదు. నొక్కగానే వస్తుందన్నారు, బొమ్మే కనపట్లేదు. వస్తుంది వస్తుంది. సంజు, నాన్నగారు క్యాస్ట్ ఫీలింగ్ అని గొడవ చేస్తారు. హాయ్.
ఎవ్రీబడి. హాయ్ కోమ్లీ, నేను సంజు ఫాదర్ని. ఈవిడే మీ ఆంటీ సుమతి. నమస్తే. పింగ్లీ గారు, దట్ హ్యాండ్సమ్ బాయ్ ఇస్ మై సన్ సంజు. నమస్తే అంకుల్. తెలుసండి, మా ఫ్యామిలీ ఫిడేల్ బదులు కొట్టిన మహానుభావుడు ఇతగాడే కదా. అల్లుడు గారిని ఏకవచనంలో సంబోధించకండి. రేయ్, నేను పింగ్లీ గారు అన్ని మాట్లాడుకున్నాం. మీ ప్రేమకి మేము అడ్డురాం. వీ హావ్ అక్సెప్టెడ్ యువర్ లవ్. మాకు ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. మాకున్నాయి, చెప్పవే. అదేం లేదండి, మా అమ్మాయి ఏమో పప్పుచారు ఒడియాలు తిని పెరిగిన పిల్ల, మీ అబ్బాయి ఏమో నీచి అది తింటాడంట. మా అమ్మాయి చేత అవన్నీ వండించకండి. అయ్యో, మేము నాన్ వెజ్ అన్న మాటే కానీ రోజు తినవండి. ఏదో సండే సండే రేయ్, సండే ఆదివారాలు బయటికి పోయి తినరా. ఓకేనా? బయటికి వెళ్ళి తింటాను. ఇదిగో అబ్బాయి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పుణ్యం అని కట్నం ఇచ్చే ప్రసక్తే ఓ లేదు. కమాన్ కమాన్, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. పిల్లలకి తెలియాలి కదండి, పీటల మీద అడిగితే. పైగా మీరు రాయలసీమ రెడ్డిస్ అంటున్నారు. కొంపలో కడప బాంబులు అవి తెచ్చిపెట్టకండి. పొరపాటున పిల్ల కాలిస్తే డామ్ అని పేరు వస్తుంది. ఉన్నది ఒక్కగాని ఒక పిల్ల, అది పేలిపోతే ఎలా? ఏమండి, ఈ సినిమా వెదవుల వల్ల మా రెడ్డీస్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందే కానీ మేము చాలా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ డిసిప్లిన్డ్. ఆయన ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఈయన డాక్టర్, మా అబ్బాయి బీటెక్ అండి. ఏదేమైనప్పటికీ ఇంటర్ కాస్ట్ కాంబినేషన్ ఎప్పుడు ప్రాబ్లమాటిక్. మిస్టర్ పింగళి గారు, ముందు మీరు ఆ చిక్కడపల్లి వదిలి జూబ్లీ హిల్స్ వచ్చి చూడండి. వరల్డ్ హస్ ప్రోగ్రెస్, టైమ్ హస్ చేంజ్డ్. మొన్న కాపుల కుర్రాడు మా రెడ్డి అమ్మాయిని చేసుకున్నాడు. అలాగే కమ్మోరు అమ్మాయి కాపుల కుర్రాడిని చేసుకుంది. ఆ గుంటూరు జిల్లా కమ్మోరు అబ్బాయి ఏకంగా మరాఠీ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళందరికీ పిల్లలు కూడా పుట్టేసి సుఖంగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. వాట్ ఇస్ రాంగ్? గట్టిగా మాట్లాడితే ఎక్కడ చూసినా కలగాపులగం బిస్మిల్లాబాదే. ఇవేమీ పట్టించుకోకండి. మనకెందుకు క్యాస్ట్ ఫీలింగ్స్? పిల్లలు హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా, అంతకంటే వేరేం కావాలి? సరే బాబు గారు, ఫైనల్ గా ఒక మాట. 40 ఏళ్ళ నుంచి ఫిడేలు వాయించుకుంటున్నాను. ముసలి ముండా కొడుకుని రెడ్డిస్ అంటున్నారు కనుక గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓ పద్మశ్రీ నా మొహాన్ని కొట్టారనుకోండి, హాయిగా హరి అంటాను. ఏమండి, పద్మశ్రీలు అలా ఇవ్వరండి. బావగారు, ఐ విల్ ట్రై మై బెస్ట్. థింక్ ఇట్ ఇస్ డన్. రెడ్డి గారు అంటే ఇది, ఆ షేక్ హ్యాండ్ ఇలా మారేయండి. పెను కదా, పార్సల్ నా దగ్గర లేదు. ఆ అమ్మాయి మెస్అప్ చేసి ఉంటుంది. సరే, నంబర్ చెప్పు. ఎవరి నంబర్? మీ బామ్మ నంబర్. ఎవరో కొత్త అమ్మాయి దగ్గర పార్సల్ ఇచ్చారని చెప్పావు కదా, ఆ అమ్మాయి నంబర్. ఆ నంబరే. It is 9862. Wait. It's 9862666125. हेलो, विनायक मेडिकल्स. क्या मेडिसिन आपको चाहिए? సారీ, Hello? కన్ఫ్యూజ్ అయిపోయాను. ఐ మెస్డ్ అప్. నేను మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటాను. నన్ను నంబర్ మణి. Sorry. No, please. The number is 9820345279. Please, just take it out. Take it out. You have reached the voicemail box of Madhumita. వెంటనే ఫోన్ చేయమని తనకి మెసేజ్. మళ్ళీ డైల్ చేస్తారు మెసేజ్. వెంటనే ఫోన్ చేయమని. బాగా ఆకలిస్తుంది. రూమ్ సర్వీస్ కు ఫోన్ చేయి. పొద్దునే లవర్స్ పాయింట్ కి ఎందుకు లాక్కొచ్చాడు రా ప్రభా? ఇక్కడ లవర్స్ కూడా ఆయనలాగే యథవేషాలు వేస్తున్నారని చెప్పి ప్రభా. తమ్ముడు, తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు తుప్పలెక్కండి ఎక్కడికైనా వెళ్తారు. ఎన్నోళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఏడవడం తప్ప ఏం చేయలేరు రా ప్రభా. ఎకసికాలు ఆపి ఒకసారి వెనక చూడమని ప్రభా. ఈ అమ్మాయి వచ్చిందేంట్రా? లవర్ కోసం. లవరా? ఏంటండి ఇక్కడికి రమ్మన్నారు? లవర్స్ కలుసుకునే ప్లేస్ ఇదేగా. వాళ్ళు లిమిట్స్ దాటకుండా చూసుకునే డ్యూటీ పడింది. పనిలో పని సంతకం ఇక్కడే పెట్టించేస్తే మీకు స్టేషన్కి వచ్చే ఇబ్బంది తగ్గుతుంది కదా అని. థ్యాంక్స్ అండి, నా గురించి బాగా ఆలోచించారు. మొన్నటి నుంచి అదే పని. అదే పాప మీ పెళ్లి చెడిపోయింది కదా అని. అవునండి, అంతా దరిద్ర పెదవలే. చెత్తదవా, బట్టాకరేదవా, సినిగుట్టెదవా. ఫేస్ ఏంటంటే అలా పెట్టారు? ఫేస్బుక్ లో నా ఫోటో పెట్టినోని ఆ మాత్రం తిట్టకూడదా? వాడిని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి. మంచి మ్యారేజ్ బ్రోకర్ చూసుకుని మీ డీటెయిల్స్ పంపించాను. నాకు వారం రోజులు 100 సంబంధాలు చూపించాడు. ఎడ్యుకేషన్ ఎక్కువైందా నేనే వద్దన్నాను. ఎడ్యుకేషన్ తక్కువైతే ప్రాబ్లం గానీ ఎక్కువైతే ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లమా?
ఇప్పుడు పీజీలు డిగ్రీలు చేశారనుకోండి, ఫ్రీడమ్ ప్రైవసీ అంటూ 24 అవర్స్ షాపింగ్ లోనూ చాటింగ్ లో ఉంటారు, మనం వెయిటింగ్ లో ఉండాలి. అందుకే 10th ఫెయిల్ అయిన మా కోసం చూస్తున్నాను. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరకడం కష్టమే, బట్ ట్రై చేస్తున్నాను. నాకు ట్రై చేస్తున్నట్టున్నాడేంటి? అసలు ఆ పిల్ల అన్నం తింటుందా గట్టి తింటుందా? మొన్నే కదా పోలీసు అంటే అసైన్మెంట్ చెప్పింది. ఇప్పుడు ఆ ఎదవ సోదై వరుసగా 90 ఉంటాయి సార్. ఆయన ఇక్కడ కంట్రోల్ చేయడానికి వచ్చాడు, కాపురం చేయడానికి వచ్చాడు. సరోజ గారు, మీ నాలెడ్జ్ లో కూడా ఎవరన్నా 10th ఫెయిల్ అయినా ఉంటే చెప్పండి. బయట జనాలకి పోస్ట్ మ్యాన్ కి పోలీసుడికి తేడా తెలియదండి. ఇప్పుడు నా పొజిషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నెలకి ఎంత సంపాదిస్తాడో తెలుసా? ఎంతండి? టీఏలు డిఏలు కలిపి పిఎఫ్లు హెచ్ఆర్లు పోగా చేతికి నెట్ 37,500 రూపాయలు వస్తుంది. మా మెయిన్ కుక్ 50,000 ఇస్తామండి. శాలరీ ఉండొచ్చు, సెక్యూరిటీ ఉందా? నీకు మంటకి పీకేస్తే వాడి ఇంట్లో వంట ఆగిపోద్ది. అన్ని డబ్బులతో చూసుకోకూడదు. డిపార్ట్మెంట్ అంటే పవర్. రైట్, హట్ హట్. ఏదో అరుస్తున్నాడేంటి? ఆయన అడిగింది ఏదో ఇచ్చుండదు, అందుకే కోపం చుట్టింది సార్కి. ఆయన అడిగిందల్లా ఇచ్చేస్తారేంటి? ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది, ఎవడైనా లైన్ లో నిలబడాల్సిందే. అదే మేము వెళ్తే కూర్చుని లేపేసి కూర్చోబెడతారు. గురువారం బాబా గుడికి వెళ్తాం, శనివారం వెంకన్న బాబు గుడికి వెళ్తాం. ఎంతెంత క్యూలు, మాకు డైరెక్ట్ దర్శనం. ఇలాంటి లక్షలు ఉంటాయి, అర్థమైందా? బాగా అర్థమైందండి. మీరు సంతకం పెట్టించుకుంటే వెళ్ళిపోతాను. దక్షిణామూర్తికి చిన్న షాక్ ఇవ్వాలి. ఎలాగా? అయ్యి బాబు కంట్లో ఏదో పడిపోయింది, కొంచెం వదరా ప్లీజ్. బాగోదండి. ఓహో, మేము అవుట్ ఆఫ్ ఫెయిల్ మీకు ఫేవరల్ చేయాలి, మీరు మాత్రం మా కన్ను పోతున్నా కన్సిడర్ చేయరు. చేస్తానండి. అయితే వదండి. అంత గట్టిగా ఊతే నలకతో పాటు నలుగురు కూడా బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా, స్మూత్ గా. అది అలా మెల్లిగా. ఏం చేస్తుందిరా? అడిగి తెచ్చేస్తుంది. ముద్దా. ఇప్పుడు ఎలా ఉందండి? ఫీలింగ్ బెటర్. అయితే సంతకం పెట్టండి. పెట్టేని. అర్రే, ఏమైందండి? రిజిస్టర్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా అండి? ఏమోన్లేండి, 2 కలిపి రేపు పెట్టేయచ్చు. అయితే నేను వస్తానండి. రేపు వస్తారుగా? తప్పదుగా. బాయ్. బాయ్. డెవలప్మెంట్ చూసి డీప్ షాక్ లోకి వెళ్ళిపోయి చేసిన ఛాలెంజ్ మర్చిపోయారేమో కనుక్కో ప్రభా. అన్ని గుర్తున్నాయి. ఆడపిల్లని పడేసినంత ఈజీ కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించరమని చెప్పు ప్రభా. ఆయనకు వినపడింది, నాకు ఒకటి కనపడింది. ఏంటది? మీరు గుండు కొట్టించుకుని గార్డె మీద ఊరుగుతున్న విషయం. లక్ష్మి, లక్ష్మి, బాబుకి ఆపరేషన్ చేయాలండి. ఎలా ఉంది? ఎలా ఉంది? డాక్టర్, ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా? లేదమ్మా, ఆపరేషన్ మధ్యలో బ్లడ్ స్కేర్సిటీ వస్తే చాలా కష్టం అవుతుంది. ఇంకో యూనిట్ బ్లడ్ వస్తేనే ఆపరేషన్ స్టార్ట్ చేయగలం. డాక్టర్, నాకు తెలిసిన డోనర్ కి A1B పాజిటివ్ నంబర్ ఇమ్మంటారా? ఏమండి, ఎవరికి రక్తం కావాలి? వీర్నాయుడు గారు అబ్బాయికి. దేవుడా, ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? బ్లడ్ ఇవ్వడానికి సార్. మీకోసం వెయిట్ చేస్తున్నాం, రండి. ఎవడో నా కొడుకు రక్తం ఇచ్చేది? చెప్పేది నేను వినేది. ఎవరికి నా రక్తం ఇచ్చేది? ఊపిరి కూడా నా కొడుకు మీద పడ్డానికి మాట విను బాబాయ్. అత్తయ్య, నువ్వైనా చెప్పత్తయ్య, ఒక బిడ్డకి రక్తం ఇవ్వడం తప్ప అత్తయ్య? తాతయ్య, తాతయ్య, ఒక బిడ్డ ప్రాణం ముఖ్యం తాతయ్య. తాతయ్య, నేను తప్పు చేసి ఉండొచ్చు, దానికి ఇలాంటి శిక్ష విధించడం న్యాయమా? పిన్ని, నువ్వైనా చెప్పు పిన్ని, చెప్పు పిన్ని. ఏ బాను, చెప్పు బాను, నువ్వైనా చెప్పు బాను, నోరు తెరిచి చెప్పు బాను, నేనే తప్పు చేయలేదు చెప్పు బాను. ఎందుకు పగ పగ ఇలా చేస్తున్నారు? మీకు ఎవరికి మానవత్వమే లేదా? ఒక బిడ్డ ప్రాణం కంటే మీకు కుటుంబ పగ ముఖ్యమైపోయిందా? ఆ బిడ్డకి కనుక ఏమైనా అయిందంటే ఇక్కడి నుంచి ఎవ్వరు ప్రాణాలతో వెళ్ళరు. ఏ బాను, నిన్ను కలిపే చెప్తున్నాను. అత్తయ్య, నువ్వు ఒక బిడ్డకి తల్లివే కదా, ఒక తల్లి బాధ నీకు అర్థం కదా? డాక్టర్, బ్లడ్ వచ్చేసింది. కమ్, వెంటనే ఆపరేషన్ మొదలెట్టాలి. అమ్మా, అయ్యో. ఏమిట్రా ఇది? ఏమిటి పని? రా పెడదాం. మన మనసు ఎవరికి అర్థం కాదు. అందరి కోసం రక్తం దారిపోయటం మన తల రాత. పద రే, నా మాట వినరా. ఈ కుటుంబంలో ఎవరు ఈ జన్మలో మారరు. రా రా.
ఆ అమ్మాయి. హలో. రిచర్డ్, నేను మధుని. ఇప్పుడే మీ వాయిస్ మెసేజ్ విన్నాను. ఇట్స్ ఓకే. ఆ పార్సల్ ఏమైంది? యాక్చువల్గా నేను షాపింగ్లో బిజీ అయినందువల్ల ఫ్రెండ్కి ఇచ్చాను. వాట్ డు యు మీన్ బై ఫ్రెండ్? యాక్చువల్లీ హీస్ మై బాయ్ ఫ్రెండ్. వాడికిచ్చి డెలివరీ చేయమన్నాను. ఈ పాటికి చేసుండాలే, ఏ రాలేదా? You idiot, you useless girl, you stupid woman, you... హలో, నమస్కారం అమ్మా, నేను రిచర్డ్ సూపర్వైజర్ మాట్లాడుతున్నాను. తను మీ దగ్గర రూడ్గా మాట్లాడేందుకు నేను క్షమాపణ వాడు అడుగుతున్నాను. మనిషి మృగమా సార్? వెరీ రూడ్. పోనీ పాపని ఫ్రెండ్కి హెల్ప్ చేస్తే పని మనిషిని తిడుతున్నాడు. ఇట్స్ ఓకే, డోంట్ టేక్ ఇట్ సో సీరియస్. అందుకు తగిన పనిష్మెంట్ ని అతను అనుభవిస్తున్నాడు. పార్సల్ దాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చాను. వాడు ఇంకా ఎందుకు ఇవ్వలేదో తెలియట్లేదు. యూజువల్ గా నేను చెప్పే పని కరెక్ట్ గా చేస్తాడు. ఈసారి ఏమైందో. ఇట్స్ ఓకే, పాప ఆయన ఏదైనా ముఖ్యమైన పనిలో ఇరుక్కుపోయి ఉంటారు. ఈ లోకల్ అందరూ బిజీ కదా, మీరు బిజీ, నేను బిజీ. సార్ అడ్రస్ ఇచ్చారంటే మేమే వెళ్ళి కలెక్ట్ చేస్తాం. ష్యూర్, నోట్ చేసుకోండి. 1 minute, పెన్ అండ్ పేపర్. హలో, 1 minute. 3/2. నీ గుండె మీద రాయమంటావా? పేపర్ ఎవరా? నోట్ చేసుకున్నారా? చెప్పమ్మా. 3/2 ఫస్ట్ ఫ్లోర్, 3/2 బండార్కర్ రోడ్, మాటుంగా వెస్ట్. ఇప్పుడుంటుంది మనకి ఇంటర్వెల్, వాడికి క్లైమాక్స్. నేను ఇంకా చావలేదు. ఒక ఇంటికి దోచుకోవడానికి వచ్చి దొంగలు దోచుకోకుండా వెళ్ళినప్పుడే అనుకున్నాను మన డిపార్ట్మెంట్లోనే ఇన్ఫార్మర్ ఎవరో ఉన్నారని. అది నువ్వై ఉంటావని నేను అనుకోలేదు బద్రి. ఇన్స్పెక్టర్ సురేష్ ఇంటికి వెళ్ళాలని పర్మిషన్ అడిగినప్పుడు నువ్వు మాత్రమే నాతో ఉన్నావు. అతను చనిపోయినప్పుడు కూడా నాకు నీ మీద అనుమానం రాలేదు. హుడా కాలనీ నుంచి ఫైల్ తీసుకుని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 10 నిమిషాలు ఇంటికి వచ్చి వెళ్ళండి అని శాంతి ఫోన్ చేసింది. అప్పుడు కూడా నువ్వు మాత్రమే నాతో ఉన్నావు. 10 నిమిషాల్లో మన ప్లాన్ అంతా చెప్పేశావు, అంతా నాశనం చేసేసావు. ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చావు. చెప్పు, ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళింది? చెప్పు. సార్ ఎవరు? సార్ వాడే సార్, జేకే. ఓ, వీరే జేకేనా? Who the hell are you, man? రే తెలుగు తెలుగు. ఇక్కడ నేను మాత్రమే ప్రశ్నలు వేస్తాను, జవాబు చెప్పడానికి మాత్రం నోరు తెరిస్తే చాలు. అప్పుడైతే మరి నిజంగా నువ్వు జేకే కదా? సార్ ఇదే కదా సార్, 2 గంటల నుంచి అన్ని భాషల్లోనే చెప్తున్నాను. నన్ను కాస్త కిందకి దింపుతారా ప్లీజ్? నా పార్సల్ ఎక్కడా? ఏం పార్సల్?
అందంగా ఉందని చూసుకుంటున్నావా? మంకీ డిక్కీ కేసినట్టుంది. రేయ్ చాలు చాలు, రేయ్ చచ్చిపోతాడు రా. రేయ్ మధుమిత అనే ఏరోస్టర్స్ పార్సల్ ఇచ్చింది కదా, అది ఏమైంది? తెలీదు. నేనేమని చెప్పిన వాడు ఇక్కడ లేడు. పార్సల్ ఏమైందో వాడిని అడగండి. రేయ్ మాట్లాడుతున్నారా? వాడిని అడిగితే నిన్నంటాడు, నిన్నడిగితే వాడినంటావు. కొట్టి చంపేస్తారు రాస్కెల్స్. వాడు చెప్పేది నిజమే సార్. ఆ పార్సల్ నేనే డెలివరీ చేశాను సార్. వీడు ఇచ్చిన వాడు ఇక్కడ లేడంటున్నాడు, నువ్విచ్చావైతే ఏంటి ఎగతాళిగా ఉందా? కొట్టదు సార్. వీడు సెంటర్ పేజ్ నాకే ఇచ్చాడు, నాకిచ్చాడు. నేనే సార్ పార్సల్ ని డెలివరీ చేశాను. ఆగాగాగాగు, నువ్వు జేకే కాదు. కరెక్ట్ సార్. వీడు జేకే. అది కరెక్ట్ సార్. వీడు పార్సల్ ని నాకిచ్చాడు. రైట్ సార్. ఆ పార్సల్ ని నీకిచ్చాడు. అవును కరెక్ట్ సార్. ఇది నాతో ముందే ఎందుకు చెప్పలేదురా? సార్ ఈ విషయం మీరు అడగనే లేదు కదా సార్. సార్ మన మీదే తప్పుంది సార్. సరే ఇప్పుడు అడుగుతున్నాను, నా పార్సల్ ఎక్కడా? సార్ ఆ పార్సల్ నేను సరోజా పాత్రల స్టోర్లో ఇచ్చేసాను సార్. సరోజా పాత్రల స్టోర్లో నువ్విచ్చిన డబ్బాలో వేడి వేడిగా ఎవరో వెళ్ళిన కక్కా ఉంది. ఛాన్స్ లేదు సార్. ఎరిగిందా మీ దగ్గర? ఓ షిట్. అదే ఉందిరా. పార్సల్ ఇవ్వండి అంటే దాంతో అనుకుంటున్నారా మీరు? మిమ్మల్ని కాల్చదు సార్. సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్. సార్ ఒక చిన్న కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. సార్ ఏదో మిక్సప్ అయిపోయింది సార్. సార్ ఇంకోసారి నన్ను ప్రశ్న అడిగేలా చేసావు, మాట్లాడడానికి నోరుండదు. అరవకు. నా పార్సల్ ఎక్కడా? తిలక్ హాస్పిటల్ ల్యాబ్ లో ఉంది సార్. సార్ చాలా థ్యాంక్స్ అండి. మీరు వచ్చి కట్టు కట్టించకపోతే నా జీవితం మటాషే. ఈ మాత్రం ఏముందిలే. మిస్టర్ నాచర్ల కిట్టయ్య, నాచర్ల కిట్టయ్య. ఏంటి సార్ మీ ఫ్రెండ్ మోషన్ టెస్ట్ కి బొమ్మనిచ్చెళ్ళారు? బొమ్మ? నా ఫ్రెండా? మరి అదేమైంది? బాగా నొప్పిగా ఉందా? బ్యాచులర్ రూమ్ అంటే ఎక్కడ చూసినా అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. ఇదేమిట్రా చచ్చినోడి ఫోటో ఉంది? సార్ మీరు నన్ను కిందకి దించారంటే మీరు అడిగే అన్ని ప్రశ్నలకి టక్కా టక్కా సమాధానం చెప్తాను సార్. ఇక్కడ జాగా లేదు, పర్వాలేదు, అక్కడి నుంచినే చెప్పు. అది నా రూమ్మేట్ తీసింది సార్. వీడు కాదు సార్, ఇంకో రూమ్మేట్. వాడు చేసే పనేంటి? ఊరూరా వెళ్ళి శవాల ఫోటోలు తీయడమా? కాదు సార్, గుసగుసలు కూడా రాస్తాడు. సెంటర్ పేజ్ నాకి సార్. మేమందరం పత్రికలో పనిచేస్తాం. చాలా థ్యాంక్స్ సార్. బాగా రెస్ట్ తీసుకో. మీరు రావడం లేదా? నాకు కొంచెం పని ఉంది. వస్తాను సార్. ఏంట్రా ఫ్యాన్ క్లీన్ చేస్తున్నావా? రండి మిస్టర్, సెంటర్ పేజ్ నాకి. ఎవర్రా వీళ్ళంతా? మెస్లో భోజనం చేయడానికి వచ్చే సీట్లు లేక వెయిట్ చేసే వాళ్ళ కనిపిస్తున్నారు. ఈ పార్సల్ సార్ నేను బైక్లో వస్తున్నాను సార్. అవును సార్. మొత్తం అంతా నేను లేదు సార్. ఈ రోజు తప్పకుండా అయిపోతుంది సార్. అయిపోతుంది సార్. ఎవర్రా మీరు? రే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవడ్రా ఏ అన్నది? సైలెంట్గా.
ఫస్ట్ క్లాస్. సార్ మీ డైమండ్ డబ్బా మీకు దొరికిందిగా, నా ఐ డబ్బా నాకు ఇచ్చేస్తే టెస్ట్కి పంపించుకుంటాను సార్. అదేంటి సార్ టేబుల్ ఫ్యాన్లా తల మెల్లగా తిప్పుతున్నారు? మణి అన్నా ముందు వీడిని లేపేసాయి, సార్ ఓకేనా? సార్ కంటిన్యూ చేసి వీళ్ళిద్దరిని కూడా లేపేసాయి. ఓకేనా? మీరు పత్రికల వాళ్ళని తెలిసిన తర్వాత కూడా మేము వదిలేస్తే మా స్మగ్లింగ్ మ్యాటర్ రేపు హెడ్లైన్స్ లో రాదు. రే గుండు, పైన అదిరిపోయే శబ్దం వస్తుంది కదా, ఇంకెందుకు సైలెన్సర్? నువ్వు తీసి షూట్ చేసేలోగా వెళ్ళండిరా, పిల్లని కాపాడండి. సెక్స్ సెక్స్ సెక్సేనా సార్. అటీస్ అటీస్ రేపు పొద్దునే డబ్బు ఏర్పాటు చేస్తాను, శెట్టి గారికి ఇచ్చేసిరా. హలో దేవయ్య, రేపు సెక్స్తో డబ్బు పంపిస్తున్నాను. సెక్సే నా పూర్తి పేరు, అది ముద్దు పేరయ్యా. అతను పోలీస్ ఆఫీసరే, నా పాత ఫ్రెండు, నాకు నమ్మిన బంటు, అండర్ కవర్ ఏజెంట్, రహస్య పోలీస్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కూడా. అబ్బే అదేం లేదు, దాని గురించి నువ్వేం భయపడకు. సెక్సేనా అతని పేరు. ఓకే, పోలీస్ వెహికల్లో రాడు, మీ కారులోనే వెళ్ళి అహల్య ఇంట్లో వెయిట్ చేసి పని పూర్తి చేయండి. ఏ స్థలం? ఓ ఆ స్థలమా, నువ్వు ఆక్రమించుకోవాలని చూస్తున్నావా? అదేగా, నేను చూసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ, బాబాయ్. ఓకే సెక్సేనా, నేను చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి. రక్తం రాకుండా, గొడవలు లేకుండా. మన సంగీత పెళ్లి కదా. నిన్నో మొన్నో గుండు చేయించడానికి తీసుకెళ్ళినట్టుగా ఉంది సార్. ఎవరిని? మన సంగీతనే. ఏంటి? తిరుపతికి చిన్నప్పుడు. అవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? మరి తను నా కూతురు లాంటి సార్. నా ప్రాణాలు ఇచ్చేనా ఈ పని పూర్తి చేస్తాను. అదే వద్దుంటున్నాను. నో వైలెన్స్, నో బ్లడ్ సార్. బీ అలర్ట్, జాగ్రత్త రహో. అవుట్ అవుట్. శాంతి, ఎక్కడున్నారు అందరూ? మేడం పైన ఏం చేస్తున్నారు? బద్రీ, ఒక 5 minutes పైకి వెళ్ళి వచ్చేస్తాను. ఇట్స్ ఓకే సార్. హే, నువ్వు హలో
అక్క బావ ఇక్కడే ఉంటారు సార్. వాళ్ళకు వాటా మీరే పెద్ద మనిషి చేసుకుని ఇప్పించండి. వెళ్ళే దారిలో ఉన్న సార్ ఆసుపత్రి. సార్ 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 ఉండని అక్క అంటారు, బావ అంటారు, ఆసుపత్రి అంటారు. పుణ్యం ఉంటుంది సార్. అహల్య చాలా టెన్షన్ లో ఉంటుంది కదా. లేదు సార్, అహల్యకి ఏ టెన్షన్ లేదు సార్. అహల్యకి తెలుసు నేను ఈ డబ్బు తీసుకుని మీ దగ్గరికి వచ్చానని. హలో ఏసీ గారండి, నేను దేవయ్యని మాట్లాడుతున్నాను. మీతో ఆయన మాట్లాడతారట. హలో హలో సార్, నమస్తే సార్. ఎస్పీసీఐ సారేనా? నేను ఎస్పీసీఐని కాదు, ఏసీపీ ఎస్పీని. సరే సరే సార్, నేనే సార్ మాట్లాడుతున్నాను. ఏ ఉండు, నీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. వెయిట్ 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 ఆర్ యూ నాట్ అన్నవరం గ్యాంగ్ లీడర్? ఆహా, మీరు సూపర్ పోలీస్ మ్యాన్ సార్. ఏం లేదు సార్, ఇక్కడ ఈ డబ్బంతా ఇక్కడే ఉంది సార్. బాబు కూడా క్షేమంగానే ఉన్నాడు. ఈ శెట్టి గారిని మా అక్కయ్య కొంచెం వాటా ఇవ్వమని అడుగుతుంటే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అడగాలి అంటున్నారు. నీకేం అభ్యంతరం లేదుగా? నాకెందుకయ్యా అభ్యంతరం? ఫ్యాక్ట్ ఏమిటంటే నాకు ఈ బావ గొడవే అర్థం కావడం లేదు. సరే అవంతా వదిలే, అసలు నీకేం కావాలా? కూల్ డ్రింక్ వద్దయ్యా సార్. ఇక్కడ బ్యారర్ని స్మూత్ గా ఫినిష్ చేయి. డబ్బు నీదే సార్. అది మీరే శెట్టి గారికి చెప్పండి సార్. అవును సార్. సార్ ఇంకో విషయం సార్, అహల్యను గురించి వద్దు సార్, అది అహల్య చెప్తుందండి. శెట్టి గారితో మాట్లాడతారా? మాట్లాడండి మాట్లాడండి. హలో సార్. సరే సార్, ఆయన చెప్పినట్టు చేయమంటారా సార్? సరే సార్, సరే సార్, మిమ్మల్ని పెళ్లిలో డిస్టర్బ్ చేయండి సార్. చూసుకోండి సార్, మీ పని మీరు చూసుకోండి సార్, ఈ పని నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే బాస్, మీరు చెప్పినట్టే చేద్దాం. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఏడ్సేస్తావు అని డెమో చూపిస్తా.